ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఈసారి రైటింగ్ చాలా రోజులే ఉంటుంది రాసి. సో సరదాగా రైటింగ్ టెస్ట్ పెడదాం. ఇట్ సైడ్ టీం నుంచి ఇద్దరు కావాలి, ఇట్ సైడ్ టీం నుంచి ఇద్దరు కావాలి. ఎవరిని పంపిస్తున్నారు? వెరీ గుడ్, రండి. సో ఇప్పుడు మీ నలుగురికి ఒక అద్భుతమైన టెస్ట్ ఏంటంటే 2 పేపర్లు ఇచ్చారు. ఒక పేపర్ లో మేము ఇస్తున్న టాపిక్ గురించి రాయాలి, ఇంకో పేపర్ లో ఆ టాపిక్ సంబంధించిన బొమ్మలు వేయాలి. మీకు ఇచ్చేది 4 minutes టైం. 2 minutes రాయండి, 2 minutes బొమ్మలు వేయండి. ఈ లోపల నేను వీళ్ళతో మాట్లాడుకుంటా. టాపిక్ ఏంటంటే సాధారణంగా కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి కదా, మమ్మీలు అందరూ వెళ్తూ ఉంటారు కదా. సో కిట్టి పార్టీల గురించి రాయండి. కిట్టి పార్టీలు, వాటి ఉపయోగాలు. ఓకేనమ్మా? వెరీ గుడ్, మంచి టాపిక్ దొరికింది. రాయండి. 3, 2, 1 గో. మీ సంగతులు ఏమిటి? ఎనీ స్పెషల్ ఇంట్రెస్ట్, స్పెషల్ టాలెంట్స్, సింగింగ్, డైలాగ్స్, ఇమిటేషన్స్? ప్రదీప్ కవితలు అన్ని పెన్నుతో రాస్తారు, బట్ నేను మాత్రం నా హృదయంతో నీకోసం ఒక కవిత రాసుకొచ్చాను. ఎవడైనా వింటే నిజం అనుకుంటాడు. నా కన్నుల కెరటాలకి తీరం నువ్వే, నా పెదవుల తేనెకి తుమ్మెద నువ్వే, అబ్బా నా గుండె గుమ్మానికి తోరణం నువ్వే, దానిపైన ఉన్న దిష్టి బొమ్మ నువ్వే, నా మూగ ప్రేమకి భాష నువ్వే. ఐ లవ్ యూ ప్రదీప్. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ప్రదీప్. హాయ్. నేను ఒక జోక్ చెప్పాలనుకుంటున్నాను. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉంటారు. అయితే హస్బెండ్ వైఫ్ ని అడుగుతుంది, వైఫ్ హస్బెండ్ ని అడుగుతుంది, నా బర్త్డే వస్తుంది కదా, నాకు ఏం గిఫ్ట్ ఇస్తావని అడిగితే, వైఫ్ అంటే భర్త కాదు భార్య, హస్బెండ్ అంటే భార్య. ఓకే. అయితే వైఫ్ అంటది నాకు ఒక రింగ్ కావాలంటది. అయితే హస్బెండ్ అంటాడు ల్యాండ్ లైన్ నుండా మొబైల్ నుండా అంటాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇలా నిజంగా రాసేస్తున్నారు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వారే ప్రదీప్ గాడు. ఒక్క నిజం, మీ మమ్మీ చెప్పిద్ది. నెక్స్ట్ లైన్ ఏంటో. ఏ ప్రదీప్ రెడ్డి ముఖ్యగా పీక కోస్తా. హాయ్ మామా. హాయ్, హౌ ఆర్ యు? yes, you are బాహుబలి, ఐ యామ్ కట్టప్ప. హాయ్ ప్రదీప్. హలో, నా పేరు రోజా. రోజా, నా పేరు లోలా. నేను మా బావతో మాట్లాడాలనుకుంటున్నా. వచ్చాడా? రాలేదు. మాట్లాడు. టీవీ చూస్తూ ఉంటాడులే. పెద్ద పోస్ట్ ఆఫీస్ ఇది, మరి మాట్లాడ. హాయ్ బావా, ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నాడు. ఈ రోజుతో మన లవ్ స్టార్ట్ అయ్యి 2 years అయింది. అదే రోజు ఎక్స్ప్రెస్ రాజా షో 200 ఎపిసోడ్ చాలా హ్యాపీగా ఉంది నాకు. ప్రదీప్ చూడు ఎంత ముద్దొస్తున్నాడో. నువ్వు ఉన్న గుండు కోకిన పండు కోతిలాగా. నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. నువ్వు కనుక ప్రదీప్ లాగా అవ్వకపోతే నేను ప్రదీప్ తో వెళ్ళిపోతా. ఏమైంది? బావతో మాట్లాడేసావా? బ్రేకప్. బ్రేకప్. ఎపిసోడ్ కల్లా నీలాగా కాకపోతే నీతో జంప్. నేను జంప్ అవి కష్టం, దూకడం మానేశాను ఈ మధ్యన. పర్వాలే, బట్ ఆయన అడిగానని చెప్పు. ఎందుకు నీ సంగతి ఏంటి? టిఫిన్లు అవి తింటూ ఉంటావా? ఏ టిఫిన్ ఇష్టం నీకు? ఇడ్లీ, పులిహార. సినిమా చూస్తావా? సినిమా చూసావా? ఏ సినిమా చూసావు? ధ్రువ చూసావు? ఓకే ఓకే. ఏ హీరోయిన్ ఇష్టం? హీరోయిన్ అమ్మాయి. హీరోయిన్ నచ్చలే? చిన్నప్పుడు నేను కూడా అలాగానే ఉంటారు పిచ్చోడా. నీ సంగతులు ఏంట్రా బంగారం? నీ పేరేంటి చెప్పావు? జన్హిత. వెరీ గుడ్. నువ్వు సెకండ్ క్లాస్, నువ్వు ఫస్ట్ క్లాస్. వెరీ గుడ్, సూపర్. టైమ్ అప్. చెప్పు నాన్న, మైక్ తీసుకో, బైక్ ఇలా పెట్టుకో. ఏడు సరక్కాయలేయ్యా. అది చదువు.
మైక్ తీసుకో. పిల్లలే భయపడుతున్నారంటే అంత అద్భుతంగా రాశారనమాట. కిట్టి పార్టీ అంటే అందరూ కలిసి బాయ్ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్దాం. అమ్మా ఇళ్లలో పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి ఇలాంటివి చెప్తే. నువ్వు అందరు కిట్టి పార్టీ అని చెప్పి వెళ్తున్నారు. కిట్టి పార్టీ వెళ్తే ఇది మాకు చాలా లక్కీ పార్టీ, ఎందుకంటే పేరెంట్స్ తో బయలుదేరమా. మొదటి 2 లైన్లకి ఎంత భయపడ్డాడు పిల్లాడు. నువ్వు తట్టుకో ఏం కదా, అయిపోద్ది. సో చెప్పి బాయ్ ఫ్రెండ్స్ తో కలుస్తూ చేస్తాం. కిట్టి పార్టీ అంటే మొగుడుల గురించి చెప్పే సోది, కానీ మాకు బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే టైం. బాయ్ ఫ్రెండ్ ఎన్నిసార్లు ఏడ్చినా నేను మాత్రం కరుస్తాను. కరుస్తావా? కిట్టి పాటులో తొక్కుడు బిల్ల మా ఒలింపిక్ గేమ్ లాంటిది. ప్రదీప్ ని బిల్లలా వాడుతాం. అరే ఏంటి గ్రౌండ్, ఇది క్రికెట్, ఇది లైట్. వీడు పుచ్చకాయ మొహం వేసుకున్నా అంటే వీడు ఎవడో నేనే అయి ఉంటాను. కానిడిపోతా ఇప్పుడు సరే పట్టుకోరా. ఇక ఈ మెట్లు దిగి రైట్ తీసుకున్నాం అనుకో, ఒక అంకుల్ ఖాళీగా కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఆయనకి వేలు ఇలా చూపించు, లగత్తుకుని చేయబట్టుకుని తీసుకెళ్ళిపోతాడు గోడ పక్కకి. టాయిలెట్ లోనే పోయి గోడల మీద పోయికు. ఓకేనా? ఎక్కడ పోయాలి? ఎక్కడ? వాడి క్లిష్ట పరిస్థితుల్లో ఈ జీకే క్వశ్చన్ ఏంటారు నాకు అనుకుంటా. బయలుదేరలే అసలే లే, ఫ్లోర్ తడిపోయి బయలుదేరి అంటావేంట్రా మిరపకాయ కొరికిన లాగా. ఇప్పుడే వస్తానమ్మా. దారా బాబు ఫ్లోర్ అదేమన్నా బాంబే వేస్తానాడా అలిటగా తీసుకెళ్ళచ్చుగా. ఇది చెప్పానా, సగం పేపర్ చదివా టుస్ వెళ్ళి పారిపోయాడు. ఇంకా నయం చిన్నోడు కాబట్టి అంతసేపే తట్టుకోగలిగాడు. ఇదేమిటమ్మా? మా కిట్టి పార్టీ చూస్తే అబ్బాయిల ఫేస్ అలా అయిపోతుంది. ఓ ఈ పుచ్చకాయ మొహవాడాడు. అది నువ్వు అని ఊహించుకుని వేసా. నేనా? బాగుంది కానీ హెయిర్ స్టైల్ ఇంకా అద్భుతంగా వచ్చింది. ఈ 3 చుక్కలు ఏంటమ్మా? ముగ్గేద్దాం అనుకున్నావా? అంటే కొంతమంది మా కిట్టి పార్టీ చూసి చుక్కలు కనిపించే వాళ్ళకు చుక్కలు కనిపించాయి. కానీ చాలా బాగుంది మీ కిట్టి పార్టీ. మేడం గారు ఎలా వచ్చిందో. కిట్టి పార్టీస్ లో అందరూ లేడీస్ ఒక చోట చేరుతారు. లేడీస్ అంత బాగా సొల్లేసుకుంటారు. దీని గురించి తెలుసా? నీకేముంది అంకుల్స్? పొటాలాలు అబిలా. ఇంకేముంది అంకుల్స్? పొట్టలు, అబ్బాయిలు జుట్టులు, ఇంకా వింత వింత వేషాలు కూడా వేస్తారు. ఎందుకంటే అక్కడేగా రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఎగ్జాంపుల్స్ ఏమంటే మొన్న ఎవరో మిస్టర్ రెక్స్ తాతయ్య చనిపోతే అక్కడికి వెళ్ళి వేసుకున్న శారీల గురించి మాట్లాడుతున్నారు. సో ఈటీవీ ప్లస్ కూడా కిట్టి పార్టీలో అమ్మాయిలకి డాన్స్ షోలు పెట్టండి, ఎరగదీస్తారు. వెరీ గుడ్. అరే కొత్త కాన్సెప్ట్ వచ్చింది, కిట్టి పార్టీ నెక్స్ట్ షో పేరు. మీరు నిజంగా బొమ్మలు వేశారు. నా జీవితంలో ఇలాంటివి నేను చూస్తాననుకోలేదు. వండర్ఫుల్. టేబుల్ మీద కూర్చున్నారు. బాటిల్ అక్కడ. ఓకే ఇదేంటిది? అది FTV లాగా BTV, బాయ్స్ టీవీ. ఓ వెరీ గుడ్. ఇదేమిటి? అది ఆ తాతగారు చనిపోతే ఆ అమ్మాయి కళ్ళన్నీ పక్కన అమ్మాయి డ్రెస్ మీద ఉన్నాయి. ఓ వెరీ గుడ్. కాన్సెప్ట్ అర్థమైంది మీకు? క్లారిటీ అయితే ప్రాబ్లం లేదు. వెరీ గుడ్. అరే అయిపోయిందా? చేతులు కడుతున్నా నువ్వు? అద్భుతం విషయం మధ్యలో. సర్లే మళ్ళీ ఈ కష్టపడతాంటే ఇప్పుడు సింగిల్ ఫింగర్, డబుల్ ఫింగర్ అన్నామంటే నేను కాగలడా? జై ఎక్స్ప్రెస్ రాజా, జై ప్రదీప్, జై ప్రభాస్. 200 ఎపిసోడ్ సందర్భంగా మేము కిట్టి పార్టీ అరేంజ్ చేసుకున్నాం. సో మా చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? మన అందాల వీరుడు, సూర్యుడు, ధీరుడు ప్రదీప్. ఇప్పుడు మనం కిట్టి పార్టీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆంటీ, అంకుల్, అమ్మ, తాత, నానమ్మ, అత్తమ్మ, మామయ్య అందరూ వస్తారు పార్టీకి. దెన్ కిట్టి పార్టీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక చెట్టు, మా కాలనీ చెట్టు, మా మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ మామ్ నాటిన చెట్టు. అది ఏంటి? కొత్తిమీర చెట్ట? లేదు, బనియన్ ట్రీ.
కట్ బనీన్ ఫుల్ బనీన్ అంటే తెంపుకుని వేసేసుకోవడం. లేదు, ఆ చెట్టు నుంచి చాక్లెట్స్ పడతాయి. పిల్లలు ఉన్నారు నిజం అనుకుంటారు. చెట్ల కింద నుంచి నోరు ఎల్లబెట్టి చూస్తారండి. అంతా వచ్చారు నమ్మకు. దాంతో లేడీస్ అసలు నమ్మకు. నువ్వు సైకిల్ పైన బ్లేజర్ వేసుకుని లుంగీ కట్టుకుని వస్తావు. అబ్బా సమ్మర్ కదా, లుంగే బెటర్లే భయ్యా. అండ్ మా ఫ్యామిలీ గురించి తెలుసుకుని ఆ కిట్టి పార్టీలోనే నీకు నాకు మ్యారేజ్. సో మ్యారేజ్ ఫిక్స్ అయిపోతుంది. దెన్ మనకి పెళ్లి అయిపోతుంది. మనకి 2 ట్విన్ బేబీస్ పుడతారు. అది మన 200 years చెట్టు. ఆ చెట్టు కింద అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్. ఓరి దినేశాలు. నీకు ఎప్పుడైనా హోంవర్క్ చేయబుద్ధి కాలేదనుకో ఇలాంటి బొమ్మలు వేసుకోండి. వెరీ గుడ్, సూపర్. మమ్మీ మమ్మీలు మమ్మీల ఫ్రెండ్స్ అందరూ ఒక చోట కలుసుకుని ముచ్చట్లు పాటలు ఆడతారు. కూసోని పక్కా ఇంటి ఆంటీ చూడే ఎంత బాగా తయారైంది అని మాట్లాడతారు. పక్కింటి పిన్ని గారు వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారు కసుల పేరు చూడు, బ్లా 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 3 చుక్కలు, మిగతాది నువ్వు పాడు ప్రదీపు 4 చుక్కలు. నీకు ఏది కావాలి ఇందులో? థమ్స్ అప్, మిక్సర్, చకోడి. ఎమ్మెల్యే కాలనీ. ఎమ్మెల్యేరా ఒకసారి మా ఇగో ఈ ఆంటీ అక్క, ఇది గ్యారంటీ కుక్క పిల్ల అయి ఉంటది. ఇగో ఇదేమో గొబ్బెమ్మలు ఆడుకుంటారు రౌండ్ రౌండ్ గా ఆంటీలు వాళ్ళందరూ. ఇగో వీడెవడు నీలాంటాడు, చెట్టు పక్కన నుంచున్నాడు వీడు. అదే మనిషి చెట్టు పక్కన నుంచున్నాడు. ఇది కాకి రెట్టేస్తుంది ఈడ. కాకులు 4 కాకులు. ఎన్ని రోజులు నా ఒక్కడికే పిచ్చి అనుకున్నా. నా లాంటి వాళ్ళు ఇంకో 4 ఉన్నారా? మీ ఇద్దరితో కలిపి 6. మీ 4 కూర్చోవచ్చమ్మా. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత జరిగింది. నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. తెరి చూడు అంత రఫ్గా ఉందో. చలికాలం కదా, రఫ్గానే ఉంటుంది. రాజులను రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన స్త్రీముఖి చూడండి.